హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు రాగా ఇప్పుడు మరో నేత పేరు కూడా ముందుకు వచ్చింది. ఆయనే లక్నో మేయర్ దినేష్ శర్మ. రేసులో సాక్షి మహారాజ్, ఆదిత్య యోగినాథ్, కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, మహేష్ శర్మ, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా దినేష్ శర్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దినేష్ శర్మ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు కావడం గమనార్హం. మేయర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్గాను దినేష్ శర్మ పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి వివాదాలు లేకపోవడంతో పాటు ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారనే మంచి పేరు కూడా ఉంది శర్మకి. అంతేగాక దినేష్ శర్మపై స్థానిక నేతలకే కాక ప్రజల్లోనూ అమితమైన నమ్మకం ఉండటం ఆయనకు మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో బీజేపీ ఇన్ఛార్జిగాను దినేష్ శర్మ పనిచేశారు. ఈ కారణాలన్నింటి వల్లే ఆయన సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కాగా నేను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమే, సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని దినేష్ శర్మ చెప్తుండడం గమనార్హం. కాగా లక్నో నగరంలోని బీజేపీ శ్రేణులు ఇప్పటికే దినేష్ శర్మ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తుండటం విశేషం. అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై యూపీ సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.